హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కాళహస్తి నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. నైట్ అక్కడే రెస్ట్ తీసుకున్నాము కదా, కాళహస్తిలో దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకైతే అలారం పెట్టుకొని లేచామన్నమాట. ఎందుకు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నామంటే పిల్లల్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకున్నామండి. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మేము ఇంకా పిల్లలకి బ్రష్ కూడా ఏం చేయలేదండి. ఎక్కడైనా ఆగి టిఫిన్ చేసి చేపిద్దాంలే అని చెప్పేసి అలాగే ఎక్కించామన్నమాట. పాపం అస్సలు లేవట్లేరు, వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు. ఇంకా అలాగే తీసుకొని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు అయితే అసలు చూడండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే బీచ్కి తీసుకెళ్తున్నామండి. వెళ్ళే దారిలోనే కావలి బీచ్ ఉంటుందన్నమాట. కావలి ఎప్పుడు వెళ్తున్నాము, ఒక 2 టైమ్స్ అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే అక్కడ ఏమీ దొరకవు అనమాట, ఓన్లీ అవి ఫిషెస్సే ఉంటాయి ఎక్కువ శాతం. అందుకని ఈసారి ఏమనుకున్నామంటే బాపట్ల బీచ్కి తీసుకెళ్దామని అనుకున్నాము. మేము ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా సరే మేము అక్కడికి వెళ్ళేసరికి 11:30, 12 అయిపోయిందండి. బాగా ఎండ అయిపోయింది. ఆ ఎండల్లోనే పిల్లలైతే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా 1 అవర్, ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ బయలుదేరి రిటర్న్ అయితే వెళ్ళామన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది. కావలి దాటిన తర్వాత హైవే మీద అయితే ఆగి టిఫిన్లు అయితే చేస్తున్నాము. టైం అయితే 8:30 అవుతుందండి. తెల్లారుజామున 4ంటికి లేచి కాళహస్తిలో బయలుదేరి ఇంకా రిటర్న్ అయ్యాము. మా పిల్లలు బీచ్కి వెళ్దామంటారు అనమాట. అందుకనే బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నాము. తెల్లవారుజామున లేచి పెందలాడ వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యి బయలుదేరాము. 4ంటికి బయలుదేరాము శ్రీకాళహస్తిలో. పాపం పిల్లల్ని అలాగే ఎక్కించుకొని వచ్చామన్నమాట నిద్రమోహంలో. ఇంకా ఇక్కడ ఆపేసి ఇప్పుడు వేసేసి పిల్లలు ఇంకా టిఫిన్ అయితే చేసాము. చూడండి, హైవే కావలి దాటిన తర్వాత హైవే అనమాట. అక్కడైతే టిఫిన్ చేసాము. టీ షాప్కి అయితే వచ్చాము. పక్కనే టీ షాప్ ఉంది, అక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి కావలి దాటిన తర్వాత బాపట్ల బీచ్ ఇంకా 2 గంటలు అయితే వెళ్ళాలి. జర్నీ ఫుల్ జర్నీ చేస్తున్నాం అనమాట. గొంతు అయితే ఇంకా రాలేదు నాది. చూడండి, మా వాళ్ళు టీ తాగుతారో చూపిస్తాను చూడండి. నాని ఈ నాని అగో ఇంకోటి ఉందా ఖాళీగానే. ఇంకా టిఫిన్లు అయితే చేసేసి టీలు తాగేసి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇంకా బాపట్ల వెళ్ళే దారి మొత్తం రూట్ వేరే ఉందండి. మొత్తం హైవే దిగాలన్నమాట. కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఒక 60 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్ళే దారిలో మొత్తం ఇలా చూడండి, ఏం పంట అంటే ఇది రొయ్యల చెరువులు అనమాట. అసలు ఎన్ని ఉన్నాయంటే ఒక 3-4 కిలోమీటర్ల వరకు ఈ రొయ్యల చెరువులే ఉన్నాయన్నమాట. మొత్తం మడిలాగా చేసేసి అందులో వాటరు అన్నీ, వాటికి కావాల్సిన అన్నీ కూడా భలే ఉంది. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మనం పంట పొలాలు ఎలా అయితే చేస్తామో వీళ్ళు అదే ప్లేస్లో ఇలా రొయ్యల చెరువులు చేశారనమాట. భలే ఉంది వ్యూ మాత్రం, ఎక్సలెంట్గా ఉంది. చూడండి, చాలా వరకు కూడా మొత్తం మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్ల వరకు ఇదే అనమాట. మొత్తం రొయ్యలే చూడండి. వరికి బదులుగా ఇలా రొయ్యల చెరువులు అనమాట. మొత్తం చూడండి, కంప్లీట్గా మొత్తం అవే. చాలా చాలా బాగున్నాయి అన్నీ. కొబ్బరి చెట్లు, అస్సలు ఎంత బాగుందంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి ఈ బాపట్ల బీచ్కి. ఎప్పుడు కావలి బీచ్కి వెళ్ళాము కానీ అక్కడ ఏమీ ఉండవు అనమాట. తినే ఫుడ్ కూడా ఉండదు, ఏమి ఉండవు, ఓన్లీ ఫిషెస్సే ఉంటాయి అక్కడ. ఇది ఫస్ట్ టైం
ఇంకా ఇటైతే వెళ్తున్నాం అనమాట. మా శ్రీను అంతకుముందు వెళ్ళారంట, వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడే బాపట్ల బీచ్కి అయితే వచ్చాము. చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట ఇక్కడ. ఏ బీచ్ రా? బీచ్ పేరేంది ఇది? సూర్యలంక బీచ్ బాపట్ల. ఇది పట్టుకో, సెల్ఫీ స్టిక్ పట్టుకో. లైవ్ కాదు, మామూలు వేడి. ఇక్కడికి రాగానే కార్ దిగగానే మా వాళ్ళు ఫస్ట్ ఐస్ క్రీమే కొనుక్కొని తింటారు. ఇంకా బీచ్కి అయితే వెళ్ళలేదు. టైం అయితే 12 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. ఏది ఐస్ క్రీమ్ తీసివా? బాగుంది. మా మనకంత బాగున్నారా? తెచ్చుకోరా. బాపట్ల బీచ్. చూడండి పిల్లలకు సెలవులు కావడంతో అందరూ అసలు చాలా రష్గా ఉందన్నమాట. ఒంటే ఉంది ఇక్కడ. చూడండి బీచ్ పక్కనే ఇలా ఒక కూర్చోడానికి ఒక సెటప్ అయితే చేశారనమాట. ఒక గంటకి 100 రూపాయలండి. వాము, మేమైతే 3 గంటలు ఉన్నాము. కూడా 300 అయితే ఇచ్చామన్నమాట. ఎందుకంటే మేము అందులో ఎంజాయ్ చేసిన మా అత్తయ్య ఒక్కతి ఎక్కడ ఉంటుంది ఎండకని చెప్పేసి గంటకు 100 రూపాయలు పే చేసామన్నమాట. ఇంకా మా అత్తయ్యని అక్కడ కూర్చోబెట్టి అయితే ఇంకా మేము అందులోకి అయితే వెళ్తున్నాము. వాటర్లో నాకైతే చాలా భయం అండి, నేను ఎక్కువగా వెళ్ళను అనమాట. ఆ వాటర్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ 2 సార్లు నన్ను లాక్కెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ నేనే నిమ్మలంగా లాస్ట్ బయటకు వెళ్ళే టయానికి అయితే వెళ్ళొచ్చాను. అలాగే మా వాళ్ళు అది అక్కడ పెట్టుకోబోతుంది. పెట్టుకోండి అడుగు అసలు కొంచెం ఇటు చూడు. నాకొద్దు, గొంతు పోతుంది. కొని మరి సమోసాలు చందన వేరే కొంటా అన్నారు.
మేము బీచ్కి 12 గంటలకు వెళ్ళాం కదండి. 12 గంటల కాంచి 3 గంటల వరకు అయితే బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. 3 గంటలకు బయటికి వెళ్ళి కార్ ఎక్కితే 5 గంటల దాకా కూడా ఎక్కడ కూడా ఫుడ్ అయితే తినలేదన్నమాట. ఎందుకంటే ఉదయం 9 గంటలకు అయితే టిఫిన్ చేసి మేము అక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా 1 గంట 2 గంటలు ఉండి వెళ్దాంలే అనుకున్నాము. అక్కడే 3 అయిపోయింది. అక్కడ స్నానాలు చేసి ఇంకా బయటికి వెళ్ళేసరికి 3 అయిందనమాట. 3ంటికి ఎక్కితే 5ంటికి నరసరావుపేటలో ఇలా వెజ్ హోటల్ దగ్గర అయితే ఆపామన్నమాట. చూడండి మోకాలు అయితే ఎలా నల్లగా అయిపోయి వాడిపోయాయి అందరికీ. అసలు ఎవరికి కూడా ఓపిక అనేదే లేదండి. మా వాళ్ళు అయితే ఎలా అయిపోయారో చూడండి. మా అరుణ, నేను, ఇంకా మా అమ్మాయి, మా పిల్లలు అయితే ఏలాడుతారు. పాపం నిద్రపోయారనమాట. లేపి 5 గంటలకి ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా అక్కడైతే ఆగి ఫుడ్ అయితే తిని మళ్ళీ కార్ ఎక్కి జాన్పాడికి అయితే వచ్చామన్నమాట. చూడండి జీరా రైస్ ఆర్డర్ ఇచ్చాము. జీరా రైస్ తిన్నామన్నమాట అందరం కూడా. నర్సరావుపేట ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆంధ్ర భోజనం ఇలా అరిటాకులో వేసి పెట్టారనమాట. చూడండి జీరా రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ మాత్రం. చాలా బాగా తిన్నామన్నమాట అందరం కూడా. ఫేసులు చూడండి అందరి ఎలా వెలిగిపోతున్నాయో. ఆ బీచ్లో ఉండి ఉండి పాపం నల్లగా అయిపోయింది ఫేస్ అయితే అందరిది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఆంధ్ర భోజనం నర్సరావుపేటలో తిన్నామన్నమాట. జీరా రైస్ ఆ రోజు వచ్చేటప్పుడు కూడా జీరా రైస్ తిన్నాం కదా తిరుపతి రెస్టారెంట్. కెమెరా అటే కాదు, కెమెరా అటు కాదు. లేదమ్మా దాంట్లో తీసుకుపోయించడానికి అట్లే ఉంటుందా అలసిపోయినట్టు. ట్యాబ్లెట్ ఇస్తుంది హాఫ్ ఇస్తుంది అన్నాను. నాకంతే దాంట్లో తీసుకుంటే అందుకే ఏడవకు ఇంకా కళ్ళు తిరుగుతాయి అన్న. ఒకటే తిరిగేదా చక్రాలు కావాలి. రైస్ పెట్టుకో. సూప్ అండి. రైస్ పెట్టుకో. మూడు ఉన్నాయి. అది చూడప్పి అత్త ఫోన్ చేస్తుంది. ఏంటండి మీరు కార్ ఎక్కడ నేను చెప్పాను. భద్రాచలం కూడా అంతే. భద్రాచలం కూడా కట్టిది కాకుండా భద్రాచలం పోతుంది. ఏ దేవుడైనా అంతే.
కృష్ణుడే అంత తర్వాత రాముడే అన్ని దేవుళ్ళు ఒక్కళ్ళే మారుతా ఉన్నమాట. అట్లా కాదు ఇట్లా పైకి నువ్వు మొన్న పెట్టుకున్నావు బుట్టు మొన్న పెట్టుకున్నావు పైకి ఇట్లా అదే అన్ని దేవుళ్ళు కదా శివుడిది శివుడు అడ్డం ఇప్పుడు ఒక్కడే అట్లా చూస్తాం. శివుడు ఫైనలీ ఇంటికైతే వచ్చేసామండి. జాన్పాడుకి అయితే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట మా వారు. ప్రసాదం ఒకటి అక్కడ పెట్టేసి లడ్డు ప్రసాదం కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ నైటే స్టార్ట్ అయిపోయి నర్సాయిగూడెం అయితే వచ్చామండి. నేరేడు చెర్లకి అక్కడైతే ఉండలేదన్నమాట. తెల్లారి వచ్చేసి ఇక్కడ మళ్ళీ నర్సాయిగూడెంలో ఇక్కడ అందరం కూడా ఇక్కడ దేవుడికి అయితే పెట్టుకున్నామండి. ఆ దేవుని దయ వల్ల అందరం కూడా క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాము. చాలా సంతోషం అనిపించిందండి. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి వీడియో. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.